షీ వాస్ కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ హర్. ఆమెను ఇబ్బంది పెడతా ఉంది, ఆమెను గాయపరుస్తూ ఉంది. ఆ సమయంలో హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంటే, బికాస్ ఆఫ్ హర్ ల్యాక్, బికాస్ ఆఫ్ హర్ పెయిన్, ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చిందంట. నన్ను ఇన్ని మాటలు అంటుంది కదా పెనిన్నా, మందిరానికి మీరు వెళ్ళండిలే, షిలోహులో నేను రాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి, మనసు బాగాలేదు కానీ మీరు వెళ్ళి వచ్చేయండి మందిరానికి అంటారు. ఎప్పుడైనా అన్నారు అట్లా? ఐ థింక్ యూ కెన్ రిలేట్ కదా. కొంతమంది ఏమంటారండి, అందరు తిడుతున్నారు నన్ను, నా మనసు బాగాలేదు, మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి. నీ మనసు బాగుపడాలంటే ఇక్కడ రావాలి, ఇక్కడికి వస్తేనే బాగుపడతావు. ఇంట్లో కూర్చొని మంచం మీద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే గాయాలు మానవు. నీకైన పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు, స్వస్థత రాదు. హన్నా, నాకు దేవుడు ఎట్లాగో బిడ్డల్ని ఇవ్వట్లేదుగా, మీరందరూ వెళ్ళొచ్చేయండిలే షిలోహుకి, నేను ఇంట్లో కూర్చుంటానులా. నన్ను పెనిన్నా మాటికి విసిగిస్తుంది కదా, ఎల్కానా నువ్వు పెనిన్నా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి, నేను ఇంట్లో ఉంటాను అనలా. పెనిన్నా నన్ను విసిగిస్తుంది, పెనిన్నా దేవుని సన్నిధికి వస్తుంది, లెట్ హర్ కమ్, కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి, ఎందుకంటే నా లోటు, నా కొరత నా యేసయ్య తీర్చగలడు, నా దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇష్టం లేని వారు ఎవరైనా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నారా, వాళ్ళను బట్టి నువ్వు మానకు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావంటే, ఇక్కడ మనుషుల కొరకు రావట్లేదు మనం దేవుని సన్నిధానానికి, దేవుని కొరకు. బికాజ్ యూ లవ్ ద లార్డ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు. నువ్వు రక్షణ పొందావు కాబట్టి, నిన్ను ప్రాణం పెట్టి యేసయ్య ప్రేమించాడు కాబట్టి, రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తున్నావు. యు ఆర్ కమింగ్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగర్. దేవునితో నీకున్న బంధం ఇంకా బలపడాలని వస్తున్నావు కానీ మనుషులతో ఉన్న బంధాలను గురించి ఆలోచించడానికి రావట్లే ఇక్కడికి. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు వస్తే రానివ్వండి, వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడేమో. ఆమేన్. మారాలా వద్దా? వాళ్ళ నాశనం అయిపోనివ్వండిలే, వద్దండి. దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించేవారు, అందరి యొక్క మేలును శ్రేయస్సును కోరుకునేవారు, శత్రువుల కొరకు ప్రార్థించేవారు దేవుని బిడ్డలు. ఇక్కడ మనం గమనించినట్లయితే పెనిన్నా కూడా మందిరానికి వెళ్ళింది, షిలోహుకు పెనిన్నా వెళ్తుంది కాబట్టి నేను రానని హన్నా ఊరుకోలేదు. హన్నా కూడా వెళ్ళింది దేవుని సన్నిధానానికి. అక్కడ వెళ్ళి ఏం చేస్తా ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 1